ఈరోజు కథ అమ్మ ప్రేమ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వెంకటేశ్వరులు అనే రైతు తన భార్య లక్ష్మి, కొడుకు రాము మరియు కూతురు గీతతో కలిసి జీవనం సాగించేవాడు. వెంకటేశ్వర్లు చాలా కష్టపడి పొలంలో పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు తన పిల్లలంటే ఎంతో ప్రేమ. రాము చాలా తెలివైనవాడు, కానీ అతనికి చదువుపై ఆసక్తి తక్కువ. స్నేహితులతో తిరగడం, సమయాన్ని వృధా చేయడం అతని అలవాటు. అమ్మ లక్ష్మి ఎప్పుడూ అతన్ని చదువుకోవాలని నచ్చజెప్పేది, చెబుతూ ఉండేది. కానీ రాము సరదాగా నవ్వి, అమ్మ నాకు ఇదంతా అర్థం కావడం లేదు, నేనెప్పుడు మామూలుగానే బతుకుతాను అని చెప్పి తప్పించుకునేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. గీత తన చదువులో మంచి మార్కులతో మెరిసి మంచి ఉద్యోగం సంపాదించింది. అదే సమయంలో రాము అనేక అవకాశాలను కోల్పోయి తన తప్పును తెలుసుకున్నాడు. అప్పటికి వెంకటేశ్వర్లు వృద్ధుడయ్యాడు. పొలంలో పని చేయలేకపోయేవాడు. కుటుంబానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఒకరోజు రాము తన తల్లిని చూసి కన్నీళ్లతో, అమ్మా, నేను నీ మాట వినలేదు, ఇప్పుడు మేము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అని బాధపడ్డాడు. ఆమె చిరునవ్వుతో చెప్పింది, ఇప్పటికీ ఆలస్యం కాలేదు బాబు, ప్రయత్నిస్తే ఏదీ సాధ్యమే. ఆ మాటలు రాముకి ఆశ కలిగించాయి. అతను పట్టుదలతో చదువుకు తిరిగి మళ్ళీ చొరవ చూపి పరీక్షలు రాశాడు. కష్టపడిన ఫలితంగా రాము మంచి ఉద్యోగం పొందాడు. తన కుటుంబాన్ని తిరిగి ఆర్థికంగా నిలబెట్టాడు. ఈ సంఘటన రాముకి ఒక గొప్ప పాఠం నేర్పింది. తల్లి చెప్పిన మాటలు ఎప్పుడూ మంచికే ఉంటాయని, తల్లి ప్రేమలోని గొప్పదనం ఆయన జీవితాన్ని మార్పు చేస్తుంది. తల్లిదండ్రుల మాట వినడం వల్ల తల్లిదండ్రుల మాట వినడం మన జీవితానికి చాలా ముఖ్యం. కష్టం చేసినా నమ్మకంతో ముందుకెళ్తే ఎప్పుడూ విజయం సాధించవచ్చు అని తెలుసు.